ఓం 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 మూర్తిత్వై పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా క్రతుస్థ యజతాం వర్త్మరజ్యోతిషా లోకానాం ప్రళయోత్తవస్థితి విభుశ్చనే కదాయ శ్రుతౌ వాచం న సదదాత్వనీక కిరణ త్రైలోక్య దీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. మనము గ్రహములు వాటి తాలూకా గుణగణాలు తెలుసుకుంటున్నాము. అంటే ప్లానెట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. వాటిల్లోని మనం సూర్యుడు, చంద్రుడు, కుజుడు గురించి మనకి పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనము బుధుడి గురించి తెలియజేసుకుందాం. మళ్ళా సూర్యుడి తాలూకా లక్షణాలు ఒకసారి చెప్తాను. సూర్యుడి తాలూకా లక్షణం అహంకారం. గ్రహం తాలూకా బలంగానే ఉండేట్లయితే ఆత్మబలం, దృక్శక్తి, అధికారం. గ్రహం తాలూకా దుర్బలంగా ఉంటే, అంటే గ్రహానికి బలంగా లేకపోతే, అదే సూర్యుడు పొగరు, దృష్టి దోషము అంటే కళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఆత్మ విహీనత అంటే తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది. అంటే ఏ పని చేద్దామన్నా సరే నేను చేయగలనా చేయలేనా అని చెప్పి అంతర్మథనం మొదలవుతుంది. మిగిలిన లక్షణాలు ఏంటంటే అదే లక్షణాలు కొన్ని ఉంటాయి. సంకల్ప శక్తి, ప్రజ్ఞ, కీర్తి ప్రతిష్టలు, నాయకత్వ లక్షణములు, మాట చెల్లుబాటు పరిస్థితి. అది సూర్యుని తాలూకా ముఖ్య లక్షణాలు. చంద్రుడి తాలూకా లక్షణాలను మన లోపల మనస్సు అనేది ఏదైతే ఉంటుందో అది దాని తాలూకా లక్షణం. ఈ మనస్సుకి ఏంటంటే గ్రహం తాలూకా పరిపూర్ణమైన శుభదృష్టిలు కానీ బలంగా కానీ ఉండేట్లయితే
మనకి గ్రహణ శక్తి అంటే అవతల వాళ్ళు చెప్పిన వెంటనే మనకి దానిని ఏ విధంగా మనం గ్రహిస్తాము, గ్రహించిన దాన్ని మరలా మనం పనిలోకి ఏ విధంగా దాన్ని ఆచరిస్తాము, సులువులు అన్నీ తెలుస్తాయి. ఊహాశక్తి అంటే మన తలక ఏదైనా సరే ఒక కావ్యం రాయాలన్నా, అలాగే ఒక పాట రాయాలన్నా, అట్లాగే ఏదైనా సరే ఒక పద్యం గుర్తుపెట్టుకొని చెప్పాలని, అది కూడా ఊహాశక్తిలోకి వస్తుంది. మనోవేగం అంటే మనస్సు చాలా బలంగా ఉంటుందా లేదు. అదే గ్రహం కానీ దుర్బలంగా ఉంటే చాంచల్యము, పిరికితనము, వ్యర్థ ఊహలు. ఏదైతే గ్రహం బలంగా ఉండేటైతే లక్షణాలు ఉన్నాయో, గ్రహం దుర్బలంగా ఉండేట్లయితే చాంచల్యము అంటే ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవడం, పిరికితనం ఏదైనా పని చేయాలంటే చేయగలను లేదు అని చెప్పి ఒక రకమైన వెనకడుగు వేయడం, వ్యర్థ ఊహలు అంటే మనకి అది మనం చెయ్యలేము. అంటే మన తాలూకా శక్తి సామర్థ్యాలు సరిపో అంటే ఆర్థికంగా కానీ, తర్వాత మన తాలూకా ఇది శక్తి సామర్థ్యాలు అంటే మన తాలూకా బలం కానీ చేయలేము. కానీ ఊహిస్తుంటాం అది. అలాగే ఇతర లక్షణాలు మనస్సు, అందరి భావములు, ఊహలు, ఆలోచనలు, ఆపేక్షలు, ఆవేశములు ఇవన్నీ ఉంటాయి. కుజుడు వీడికి ఏంటంటే శక్తి మన లోపల కీలక లక్షణం. అంటే కుజుడు కానీ బలంగా కలిగినట్లయితే చాలా శక్తివంతులు అవుతాం. ఎట్లాగంటే బలంగా కానీ ఉండేట్లయితే కార్యదీక్ష, శౌర్యము, సాధన. అంటే సాధన అంటే ఏంటంటే ఏదైనా సరే మనం ఒక దీక్ష తీసుకొని, అంటే ఒక మంత్రము, లేకపోతే ఒక పను, లేకపోతే ఒక పరీక్షకి పాస్ అవడానికి అని చెప్పి దాని మీద ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ఒక రకంగా ఇది సాధించాలని చెప్పి ఒక రకమైన పట్టుదల ఉండడం, ధైర్యం, సాహసము, పట్టుదల. గ్రహంగాని దుర్బలంగా ఉండేట్లయితే క్రౌర్యము అంటే కోపం, మదము అంటే ఎవరిని లెక్క చెప్పుకోవడం, కర్కసత్వం అంటే మన మాట తలక ప్రవర్తి మాట చాలా కరుగ్గా ఉండి అవతల వాళ్ళకి నొప్పించడం, దుస్సాహసం అంటే తనకి తెలుసు ఇది సాహసం చేయలేను అని 10 మంది మధ్యలోని గొప్ప గురించి అని చెప్పి దుస్సాహసం పనులు చేసి కొన్ని కొన్ని సమయాల్లో చిక్కుల్లో పడుతుంటాడు. అది. ఇతర లక్షణాలు శక్తి సామర్థ్యములు, పురుష ప్రతాపములు, పట్టుదల. ఇవి ఇందులో చెప్తున్నాం. ఇప్పుడు బుధుడి గురించి చెప్తున్నాం. ఇప్పుడు తెలివి అంటే మన లోపల ఏదైతే సమయస్ఫూర్తి ఉంటుందో ఆ సమయస్ఫూర్తిని, అలాగే ఒక్కొక్కప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లోని మనకు తెలియకుండా కొన్ని కొన్ని విషయాలు మనం మాట్లాడుతుంటాం. దానికి తెలివి అంటారు. దానికి గ్రహం కానీ బలంగా ఉండేట్లయితే సమన్వయ శక్తి, సూక్ష్మత, బహుముఖ ప్రజ్ఞ, అనుకరణ, స్పష్ట ఉచ్చారణ ఉంటుంది. సమన్వయ శక్తి అంటే ఒక ఏదైనా సరే మనకి అనుమానం కానీ వచ్చినట్లయితే దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో అది ఈ బుధుడు కానీ బాగుండేట్లయితే వాళ్ళకి వెంటనే ఆ సమయస్ఫూర్తి వస్తుంది. అంటే సమన్వయ శక్తి వస్తుంది. అంటే
చాలా కాలం నుంచి నిర్ణయించుకోలేని వాళ్ళు వీళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి ఏమైనా సలహాగా తీసుకున్నట్లయితే 2-3 నిమిషాల్లోని వాటికి సొల్యూషన్ అంటారు, అది వస్తుంది. సూక్ష్మత అంటే ఏదైనా సరే డ్రాఫ్ట్ కానీ, అంటే ఒక 10 పేజీలో 20 పేజీలో నోట్స్ కానీ ఉండేట్లయితే దాంట్లోని ముఖ్యమైన విషయాలు ఏంటో ఆ విషయాలు వెంటనే గ్రహించడానికి కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞ, చాలా చాలా విషయాల్లోని వీళ్ళకి అనుభవం, అంటే అనుభవం కాదు, పరిచయం ఉంటుంది. ఆ పరిచయం వలన ఏ విషయం అయినా సరే వీళ్ళని అడిగినట్లయితే గబగబా, అంటే అవన్నీ మనకు అనవసరం అనుకుంటాం, కానీ వీళ్ళేమో అవి చాలా సులువుగా చెప్పగలరు. అనుకరణ అంటే ఇంకొకరు ఇమిటేట్ చేయడం, అంటే మిమిక్రీ లాగా. అది స్పష్ట ఉచ్చారణ, అంటే వీళ్ళ మాట కూడా స్పష్టంగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా సరే రాతకోతలు కానీ ఉండేట్లయితే ఒక అక్షరం మనం జోడించడం కానీ, ఒక అక్షరం మనం తీసివేయడం కానీ వీళ్ళ విషయంలో జరగదు. అంత అంత స్పష్టంగాను డ్రాఫ్టింగ్ కూడా చేయగలరు. మీరు గలం బలంగా కానీ లేకపోయినట్లయితే బుధుడు మోసము, కుటిలత, తడబాటు, కల్తీ, ఏవైతే వాటి తాలూకా అంటే మంచి లక్షణాలకు ఉంటాయో ఆ మంచి లక్షణాలకి వ్యతిరేకంగాను మోసం, అవతలను ఎలాగ మోసం చేసి మనము మన తెలివితేటలతో వాళ్ళని ఏడిపించడం కానీ, అలాగే కుటిలిత అంటే ఇద్దరికి మధ్యలో విడపడడం కానీ, తడబాటు మాట్లాడుతున్నప్పుడు తన మాట తడబాటుకు చెందడం కానీ, కల్తీ అంటే వస్తువులన్నిటినీ ఒక దాంట్లోంచి ఇంకోటి కలిపి దానిని అమ్మడానికి ప్రయత్నం చేయడం. ఇది కుదురుతుల యొక్క ప్రవర్తన. మిగిలిన లక్షణాలు ఏంటంటే ఆలోచన ధోరణి, బుద్ధి కుశలత, తెలివి, కుతూహలం, ఏ శాఖకు చెందిన చదువు, అంటే వీళ్ళు ఆలోచన ధోరణి చాలా చాలా ఉంటుంది. అంటే బుధుడు అంటే ఎవరంటే పాదరసం లాంటి వాడు. బుధుడు గంటకు వచ్చి మీకు చాలా జాగ్రత్త పైన అర్ధచంద్రాకారము, మధ్యలో పూర్ణము, కిందన గుది భూమి తలక గుర్తు, అంటే ప్లస్ పాయింట్. అంటే ఈ మూడింటిని, అంటే మామూలుగా ఇంకొక విధంగా చెప్పాలంటే వీళ్ళు 3 లోకాలు, అంటే వసులోకము, రుద్రలోకము, ఆదిత్యలోకము అని ఏదైతే మనం అందరం మనకి పరిచయం ఉందో ఈ 3 లోకాల్లోకి కావాల్సిన సమాచారం మొత్తం అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. అంటే వీళ్ళకి పరిచయమే తప్పించి అందులో అనుభవం ఉంటుందో ఉండదో అని మిగిలిన గ్రహాల తాలూకా బలాబలాలను బట్టి ఉంటుంది. అంటే పరిచయం ఇప్పుడు ఏ విషయం అడిగినా సరే వాళ్ళు చాలా తెలిసినట్లుగా సమాధానం చెప్పేస్తారు. కానీ మళ్ళీ గట్టిగా తరిచి అడిగినట్లయితే నీకు తెలుసా అంటే వాళ్ళు కానీ ఇది నాకు తోచింది చెప్పాను తప్పించి అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అది మీరు ఆలోచించుకోవాలని చెప్పి ఒక చిన్న మాట చెప్పి తప్పించుకుంటారు. అలాగే బుద్ధి కుశలత. ఈ బుద్ధి కుశలత ఏంటంటే ఏదైనా సరే మనకేమైనా ఒక పుస్తకం చదువుకుంటే 1-2 సార్లు 3 సార్లు చదువుకుంటాం. కానీ వీళ్ళకి ఏంటంటే ఎవరైనా సరే చదువుతుంటే ఆ చదివిన దాంట్లోనే వీళ్ళు వెంటనేమో పుస్తకం మీద నోట్ చేసుకోరు, కానీ మైండ్లో నోట్ చేసుకొని జాగ్రత్తగా కానీ క్రోడీకరించుకొని దాని తాలూకా సినాప్సిస్, అంటే దాని తాలూకా క్లుప్తంగా ఎంతవరకు అయితే చెప్పగలరో అంత క్లుప్తంగా చెప్పగలిగే సామర్థ్యం వీళ్ళకి ఉంటుంది. తెలివి, అపారమైన తెలివితేటలు ఉంటాయి. అంటే మిగిలిన వాళ్ళు గ్రహించిన
తెలివితేటలు అంటే చాలా తక్కువ సమయంలోని వీళ్ళు గ్రహిస్తారు. కుతూహలము. ప్రతి విషయంలోని తెలుసుకోవాలని చెప్పి ఒక రకమైన ఉత్సాహం ఉంటుంది. ఏ శాఖకు సంబంధించిన చదువు ముఖ్యంగా వీళ్ళందరూ అందరూ చదువుకున్న చదువులు కాకుండా ప్రత్యేకతగా ఉండే చదువుకుంటారు. అంటే ఏదో అందరికీ సులువుగా ఉన్నదానికి అందరూ కష్టమైన దాన్ని వీళ్ళకి సులువుగా ఉంటుంది. అంటే చాలామందికి మ్యాథమెటిక్స్ ఒక విధంగా కొంచెం కష్టం అని చెప్పి వెనకడుగు వేస్తారు. వీళ్ళకేంటంటే దాంతోని ఆడుకుంటారు. ఆడుకోవడం అంటే ఎలాగైతే మనం ఆ చిన్నపిల్లలు ఆడుకుంటారు, అలాగే లెక్కలతోని చాలా తక్కువ సమయంలోని వాళ్ళు చదువుకొని మనకి ప్రజ్ఞాపాఠవాలు చూపిస్తారు. ఇది బుధుడి తాలూకా లక్షణాలు. ఇంకా గురుడు. గురుడికి ఎలాగుందంటే తన తాలూకా కీలక లక్షణం వివేకం. ఈ వివేకం అంటే ఏంటంటే మన లోపల నుంచి ఒక రకమైన ప్రజ్ఞ ఉంది. ఆ ప్రజ్ఞ వలన ఏంటంటే తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, గురువుతో ఎలా మాట్లాడాలి, అక్క చెల్లెళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, అన్నదమ్ములతో ఏ విధంగా మాట్లాడాలి, ఒకవేళ వివాహం అయినట్లయితే భార్యతో ఏ విధంగా మాట్లాడాలి, పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి అనే ఒక రకమైన డిస్క్రిమినేషన్ పవర్ అంటారు. ఆ డిస్క్రిమినేషన్ పవర్ ఈ జూపిటర్ ఇస్తాడు. అంటే చాలా మందికి కొన్ని కొన్ని సమయాల్లోని కొంతమంది లోపిస్తుంది. కానీ వీళ్ళకి అంటే ఇంకో విధంగా చెప్పాలంటే అష్టావధానం, సహస్రావధానం వీళ్ళందరూ చేసే వాళ్ళందరికీ ఈ గురుడి తరక బాగుంటేనే చేయగలుగుతారు. అంటే అంత మెమరీ పవర్ ఉంటుంది. బుధుడు కూడా ఉంటుంది కానీ బుధుడు అప్పటికప్పుడు చెప్పి మరలా మర్చిపోతాడు. అప్పుడు ఆ విధంగా చెప్పాను అంటే చెప్పుకుంటాను అని చెప్పి అంటాడు. కానీ మళ్ళీ అదే పాఠం మళ్ళీ చెప్పమంటే చెప్పలేడు. కానీ గురుడు చెప్పగలడు. ఈ గ్రహం గాని బాగుండుంటే మన జాతక చక్రంలో కానీ బాగుండేటువంటి జ్ఞానం. అంటే ఒక పుస్తకంలోని ఒక రచయిత ఏ పంథాలో రాశాడో, అతను ఏది దర్శనం చేసి రాశాడో, ఆ దర్శనం రాసిన దాన్ని వీళ్ళు పట్టుకోగలుగుతారు. సుఖము అంటే వీళ్ళందరికీని మీరు వీళ్ళ చేతిలోంచి జాగ్రత్త చూసుకుంటే గురుడు కానీ బలంగా ఉండేట్లయితే వీళ్ళకి చేతిలో డబ్బులు కానీ తీసుకున్నట్లయితే జేబులోంచి డబ్బులు తీసినా సరే, ఎక్కడికైనా సరే, ఏ ఊరైనా కొత్త ప్రదేశం అయినా సరే, ఆ ప్రదేశంలో నేను వెళ్ళినట్లయితే వాళ్ళకి తినడానికి, పడుకోవడానికి, అలాగే వసతి చాలా చాలా బాగుంటుంది. అంటే అమృతం గురుడు బాగుంటే అంటే అతనితో పాటు మనం కూడా వెళ్ళినట్లయితే మన తాలూకా గ్రహాలు కూడా బాగుండేట్లయితే అతనికి ఏవైతే సౌఖ్యాలన్నీ వస్తాయో మనకి కూడా ఆ సుఖాలు వస్తాయి. ఔదార్యం అంటే ఏదైనా సరే తప్పు చేసినట్టే వెంటనే వాళ్ళకి శిక్షణ శిక్ష ఇవ్వకుండా చాలా ఓర్పు ఉంటాయి. విశాలత్వం అంటే చాలా విస్తృతమైన అపారమైన విజ్ఞానము వీళ్ళ దాంట్లోని ఉంటుంది. అదే కానీ గ్రహం కానీ దుర్బలమైనట్లయితే దర్పము, తేలికగా మోసగింపబడుట, జిహ్వాచాపల్యం అంటే నాకే అన్నీ తెలుసు, నేను ఏ విషయమైనా చెప్పగలను అని చెప్పి ఒక రకమైన ఇది ఉంటుంది. అలాగే
జేబులో 100 రూపాయలు ఉండి, ఒక 1,00,000 రూపాయలు ఉన్నట్లుగా గాంభీర్యంగా ఉండగలిగే కనుక ఇది ఉంటుంది. అలాగే వీళ్ళని తేలిగ్గా మోసగించే వాళ్ళు ఉంటారు. అంటే మీ అంతటి వాళ్ళు లేరని చెప్పి పొగిడి వీళ్ళ చేత పనులు చేయించుకొని వీళ్ళకి ఆఖరిలో ఆ వ్యక్తి ఇవ్వవలసిన గౌరవం గాని, ఆ వ్యక్తి చెల్లించాల్సిన డబ్బులు గాని ఇవ్వకుండా మోసగించబడతారు. చాపల్యం. గురువు గాని బాగుండకపోతే, గురుడు గాని జత చక్రంలో గాని బాగుండకపోతే వీళ్ళకి ఆహారంలోని జీవచాపల్యం ఎక్కువ. అంటే రుచికరమైన వస్తువులు తింటూ ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది ఇంత తింటే సరిపోతుంది. కానీ మళ్ళీ దొరకదేమో అని చెప్పి అది ఎక్కువగా తీసుకొని దాని తాలూకా ఇబ్బందులు వాళ్ళు పడుతుంటారు. మిగిలిన లక్షణాలు జీవితం తీర్చిదిద్దడం, పద్ధతి, ధర్మచింతన, వివేచనాశక్తి, నైతిక ప్రవర్తనము, సహాయపడుట, ధనము, కీర్తిని ఆర్జించుట. వీళ్ళు ఒక క్రమశిక్షణ ప్రకారము అంటే ఉదయాన్నే 8 గంటలు లేచి కాలకృత్యాలు తీర్చుకొని దైవం స్మరించుకొని అట్లాగే ఆ రోజు చేయవలసిన పనులేంటో అవి ఒక రకమైన ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారము అన్నీ ఆచరించడానికి అని చెప్పి ఒక దీక్షగా ఉంటారు. పద్ధతి కూడా అదే. ధర్మచింతన ఎక్కువగానేమో దైవభక్తి ఎక్కువ. వివేచనా శక్తి అంటే ఏది మంచి ఏది చెడు. అంటే భార్యతో ఏ విధంగా ప్రవర్తించాలి, తండ్రితో ఏ విధంగా ప్రవర్తించాలి, తల్లితో ఏ విధంగా ప్రవర్తించాలని చెప్పి ఒకనొక విచన వివేచనా శక్తి ఉంటుంది. నైతిక ప్రవర్తన అంటే వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించి ఇతరులకి ఏమాత్రం కష్టం కలగకుండా వీళ్ళకి కావాల్సిన పనులు ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటూ వాళ్ళకి సహాయపడడం కూడా చేస్తుంటారు. ధనము వీళ్ళ దగ్గర అంటే గ్రహం కానీ బలంగా ఉండేట్లయితే వీళ్ళ చేతుల ద్వారా చాలా ధనం ఉంటుంది. అంటే ఒకప్పుడు అతనిది కాకపోయినా సరే ఇతని చేతిలో ధనం ఉంటుంది. ఎలాగంటే బ్యాంకులో క్యాషియర్ అనేది అనుకోండి. క్యాషియర్ చేతిలో ఉదయం లేచిన దగ్గర నుంచి బ్యాంకింగ్ అవర్స్ వరకును అతని చేతిలో చాలా వరకు ఇతరులకు ఇవ్వడం, తాను తీసుకోవడం జరుగుతుంటుంది కదా! అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏవైనా ఉండేట్లయితే అతను ఇతని గురుడు గాని బాగుండేట్లయితే ఆ కార్యక్రమానికి ఇలాంటి ఆయన్ని ఈ వస్తువుల కలెక్షన్ దగ్గర కానీ, మనీ కలెక్షన్ దగ్గర కానీ కూర్చుండేట్లయితే అప్రయత్నంగాను ధనం అతని దగ్గరికి ఆకర్షింపబడుతుంది. అలాగే కీర్తి ఆర్జించడం. వీళ్ళకి చేసే పనుల వలన వీళ్ళకి మంచి మాట సంఘంలో ఉంటుంది. ఇది గురుడు తాలూకా లక్షణాలు. శుక్రుడు తాలూకా లక్షణాలు. శుక్రుడు తాలూకా కీలక లక్షణం ఏంటంటే అంటే మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ సంతోషం అంటే హ్యాపీనెస్, సంతోషము, ప్రేమ, భూతదయ, కళాప్రియత్వము. అంటే గ్రహం కానీ బాగా అనుకూలంగా ఉండేట్లయితే సంతోషం. అంటే వీళ్ళ దగ్గర ధనం లేకపోయినా చాలా పరమ ప్రశాంతంగా ఉంటారు. అంటే ఆ బట్ట కట్టుకోవడం కానీ, తీర్చిదిద్దుకోవడం కానీ అంటే వాళ్ళు ఇంట్లోని చాలా ఖరీదు తక్కువైన దుస్తులు ధరించిన
అవి అవతల వాళ్ళకి ఎంతో ఖరీదైన దుస్తులుగా ప్రేమింపజేయగలిగే సామర్థ్యం ఉంటుంది. అంటే అంత కట్టుబొట్టు, అంత పద్ధతిగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రత్యేకించి వీళ్ళకి చూసినట్లయితే 2 చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంటుంది. అంత బావుంటారు. అంటే బావుండడం అంటే ఆర్థికంగా లేకపోయినా సరే సంతోషంగా ఉండడం అనేది ఒక పెద్ద కళ. ప్రేమ. ఈ ప్రేమ మనం అనుకున్నట్లుగా కాకుండా అపారమైన ప్రేమ కలుగుతారు. అంటే సాధారణంగా ఆహ్వానం చేస్తారు. చక్కగా మాట్లాడతారు. అలాగే ఎవరికి తగ్గట్లుగా వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళిద్దరూ క్షేమంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. భూతదయ అంటే మిగిలిన వాళ్ళందరి మీద ఒక రకమైన ఔదార్యం ఉంటుందన్నమాట. కళాప్రియత్వం. అంటే వీళ్ళు బొమ్మలు గాని గీసినా, లేకపోతే వీణ గాని వాయించినా, లేకపోతే ఏదైనా సరే ఈ సాంప్రదాయమైన, శాస్త్రీయమైన సంగీతాలన్నీ వాటికి చాలా నిష్ణాతులుగా అవడానికి అవకాశం ఉంది. అదే గ్రహం గాని దుర్బలంగా ఉంటే, ఉంటే డెబిలిటేషన్ ఉంటే, ఇంద్రియ లౌర్యము, వ్యసనము, లాలస ఉంటాయి. ఏ లోపల బలము అని అంటామో, ఆ బలం కోల్పోవడం. అంటే తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అంటారు. అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అంటే తను తాను మనోదౌర్బల్యంతోని కొన్ని కొన్ని విషయాల్లోని వాళ్ళు లొంగిపోయి అవతలి వ్యక్తిలో కీలుబొమ్మలవుతారు. వ్యసనం అంటే వీళ్ళకి మందు, అలాగే జోదము అనేది ఉంటుంది. లాలస అంటే ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం కూడా. మిగిలిన లక్షణాలు సుఖపడటం, లలిత కళల ఎందు అభినవేశం. అంటే సుఖపడడం అంటే వీళ్ళకి కూడా వీళ్ళ చాలా జాగ్రత్త చూసుకుంటే శుక్రుడు కానీ బాగుండేటట్లయితే వీళ్ళ ఇంటికి వెళ్ళి మనం పొరపాటున వాళ్ళ తాలూకా పక్కపట్టి మీద కూర్చున్నాం అనుకోండి, మనం బయటకు వచ్చిన తర్వాత ఆ దుప్పట్లని మార్చేస్తాం. ఇంకోటి ఏంటంటే అలాగే వాళ్ళ తువ్వాళ్ళు కానీ వాళ్ళ వస్తువులు అంటే ఏ వస్తువు అయినా సరే వాళ్ళు చాలా ఒక రకమైన కళాత్మకంగా ఉంచుతారు. ఆ కళాత్మకంగా ఉంచిన దాన్ని మీరు పొరపాటున వెళ్ళి ఆ బుక్స్ ర్యాక్లోని బుక్ కానీ తీశారనుకోండి, మనం పెట్టే ఆ బుక్ ఒక విధంగా ఉంటుంది, వీళ్ళు సర్దుకునే ఒక విధంగా ఉంటుంది. వెంటనే మనకు తెలుస్తుంది ఈ పుస్తకాల షాప్లో పుస్తకం ఎవరో తీశారని. ఎందుకంటే అంత జాగ్రత్తగా చూస్తారు. కళ ఎందు కూడా అభినవేశం అంటే వీళ్ళకి నాట్య కళ కానీ, అలాగే చెప్పాను కదా శాస్త్రీయమైన వీటికి కూడా చాలా రకరకాలుగా వీళ్ళకి బాగుంటుంది. అది శుక్రుడు. ఇంకా శనేశ్వరుడు. ఈ శనేశ్వరుడు కనుక ముఖ్య లక్షణం అంటే శరీర శ్రమ. అంటే ప్రతి వ్యక్తిని మనము చేసుకుంటూ ఉండాలి. ఆ పని చేయాలి. అంటే మనం ఒకవేళ కానీ మనకి పని చేయడానికి అవకాశం ఉందా లేదా, అంటే ఈ వ్యక్తి శరీర శ్రమకి తట్టుకుంటాడా తట్టుకోడా అనేది శనేశ్వరుడు తాలూకా బలాబలం బట్టి తెలుస్తుంది. అంటే మన సత్తువ ఎంత ఉంది, మన లోపల సత్తువ ఎంత ఉంది అని తెలుస్తుంది. నెక్స్ట్
శనేశ్వరుడికి సంయమం, నిష్ట, వైరాగ్యం, నియమ నియమము, సాంప్రదాయాలు. శనేశ్వరుడి తాలూక చాలా చాలా ఒకానొక ఇదేంటంటే వీళ్ళకి సమయపాలన చాలా ఎక్కువ. వీళ్ళతోని మనం పలానా ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకు వస్తామంటే అన్ని నిమిషాల అన్ని సెకండ్లకి వాళ్ళు అన్ని గంటల అన్ని నిమిషాల సెకండ్లకి వాళ్ళు అక్కడ మనకి ఉంటారు. వీళ్ళ వల్ల మనకి ఏంటంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అంటే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగలిగే సామర్థ్యం శనీశ్వరుడికి ఉంటుంది. చాలా మందికి శనీశ్వరుడు అంటే భయం. కానీ ఒక వ్యక్తిని ఉన్నత స్థితిలో ఉన్నత స్థితిలో ఉంచాలన్నా, నీచ స్థితిలో ఉంచాలన్నా శనీశ్వరుడి తాలూక ప్రభావాన్ని ఉంటుంది. ఎందువల్లంటే ఉన్నత స్థితిలో ఇచ్చినా అతనే ఇవ్వాలి, నీచ స్థితి ఇచ్చినా అతనే ఇస్తాడు. ఎందుకంటే మన తాలూకా క్రమశిక్షణ బట్టి, మన తాలూకా ప్రవర్తన బట్టి అందరం ఎక్కించిన అధోలోకానికి తొక్కిన ఇతనొక్కడే. ఏలినట్స్ ప్రభావం వస్తే చాలా మందికి భయంగా ఉంటుంది. కానీ ఏలినట్ శక్తి వలన ఏంటంటే మనకి అతని తాలూకా ప్రభావం వలన మనం కొన్ని విషయాలు కానీ జాగ్రత్తగా కానీ చేసుకునేట్లయితే అతను చేసినంత మంచి పని ఇంకొకటి చేయడు. చాలా మందికి ఈ విషయం తెలియదు. నాకు శనేశ్వరుడు వచ్చి నన్ను ఇలా ఇన్ని అపవాదాలు అవమానాలు చేశాడని చెప్పి చాలా మంది నోట వింటాము. మనం తెలుసో తెలియకో గత జన్మలోనూ ప్రస్తుత జన్మలోనూ ఏవో కొన్ని పొరపాట్లు చేసినప్పుడు ఆ పొరపాట్లకి పరీక్ష పెట్టి ఆ పరీక్షలోని మనం ఉత్తీర్ణత చెందుతామో చెందమో అని చెప్పి చూస్తూ ఉండే ఒకనొక గ్రహమే శనీశ్వరుడు. ఈ సమయంలోని మనం ఓర్పుగాని ఉండి అతనికి నియమ నిష్టలతో కానీ మనం అతనికి తల ఒగ్గినట్లయితే ఇతను తీసుకెళ్ళి వెళ్ళే మహోన్నతమైన స్థితిలో కూర్చోబడడానికి ఇతను ఒక్కడికే అర్హత ఉంటుంది. అంటే అంత పని చేసి పెడతాడు నిష్ట. ఇంకే కొన్ని సమయాల్లోని కొన్ని పనులు చేసేటప్పుడు దీక్ష అనేది ఉంటుంది కదా. అంటే కుజుడికి కూడా దీక్ష అని చెప్పాము. ఇతని దీక్ష వేరు, కుజుడి తలకు దీక్ష వేరు. ఈ దీక్షలోని ఇతను అగ్రగణ్యుడు. అంటే ఒకవేళ కానీ పొరపాటున అంటే వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే మిలిటరీలోని చూసారా, అప్పుడే జాయిన్ అయిన వాళ్ళని ఉదయాన్నే లేపి అందరినీ లైన్లో నించోబెట్టి వాళ్ళ చేత డ్రిల్ చేయిస్తాడు కదా, అలా చేయిస్తాడు. వైరాగ్యం అంటే శనేశ్వరుడు 2 రకాలుగా చేయగలడు. ఒకటి సంసారిగా చేయగలడు, 2 వైరాగ్యంగా చేయగలడు. అంటే వైరాగ్యం అంటే ఒకానొక సమయం వచ్చేసరికి కల్లా ఏ విషయం గురించైనా పెద్దగా పట్టించుకోకపోవడం. నియమ సాంప్రదాయాలు అంటే కొన్ని సాంప్రదాయాలు ఏదైతే ఉంటాయో, అంటే ఒక యజ్ఞం చేయాలంటే ఆ యజ్ఞానికి ఏ విధమైన పందిరులు వేయాలి, అలాగే ఇటుకలు ఏ విధంగా పేర్చాలి, చండీ హోమం చేయాలంటే ఏ విధంగా చేయాలి, అలాగే విష్ణుకి హోమం చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఏవేవి
సమిధులు కూర్చుకోవాలి, ఏవేవి వస్తువులు తెచ్చుకోవాలి అనేవన్నిటిని జాగ్రత్తగా చేసి ఇస్తాడనమాట. ఒకవేళ కానీ గ్రహం కానీ బాగుండకపోతే సోమర్తనం, వైముఖ్యము, అశోచము, సంకుచితత్వము, అంధవిశ్వాసము, చేదస్తము, ఈ విషయాల్లో చాలా 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 మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ సోమర్థం కానీ ఉండేట్లయితే ఎవరు ఏం చెప్పినా సరే అతని తలుక పట్టుదల అతని కానీ మనం ఏమి చేయలేం. వైముఖ్యం, ప్రతి విషయం అంటే విముఖత, అంటే అవతల చెప్తే మనం వినడం అనే అర్థమైన ఇదనమాట. అశౌచము అంటే స్నానం చేయకపోవడం, సంకుచితత్వము అంటే చాలా ఈ విధంగా చేసుకుంటే, ఈ పూజ చేసుకునేట్లయితే నీకు ఈ విధంగా ఈ రకమైన ఉత్సాహం వస్తుందంటే ఆ చేసిన వాళ్ళందరికీ ఏమొచ్చింది అని చెప్పి ఒక రకమైన సంకుచితత్వం కాదు, అంధవిశ్వాసం. అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే నేను ఎన్ని గంటలకు లేస్తాను, ఏం సూర్యోదయంతోనే లేవాలా అని చెప్పి ఒక రకమైన తనంతా తాను ఒక ఆలోచనలోని ఉండిపోతాడు, చాదస్తాను. అంటే అవతల వాడికి పని చేయనివాడు, వీడు పని చేయడు, చేదస్తాం. అంటే ఒక్కొక్కప్పుడు ఏం చేస్తాడంటే చాలా వరకు కొంతమంది చూసినట్లయితే అది సంవత్సరం 2 సంవత్సరాల నుంచి తడిపి ఆరేసిన బట్టలు ఉంటాయి. కొత్త బట్టలు మీరు కానీ ఇచ్చినట్లయితే ఆ బట్టలు కట్టుకోడు, అవే వచ్చి అంటాడు. అంటే దాని గురించి చెప్తాడు, పలానా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ రోజు నుంచి నాకు బాగుంది అంటాడు. ఓకే, తన మాట తంది కానీ ఇంకోటి మాట విండు. అలాగే మిగిలిన లక్షణాలు క్రమశిక్షణ, ఆ బాధ్యతాయుతంగా ప్రవర్తించడం, అలాగే సంయమంతోనే మనం ప్రవర్తించడం, ఇది కానీ ఇతర లక్షణాలు. అంటే చాలా ఎంత మెటిక్యులస్గా ఉంటాడంటే అంత మెటిక్యులస్గా ఉంటాడు. మిగిలిన లక్షణాలు కానీ అంటే చాలా మంచి గ్రహాలు కానీ మంచి శుభగ్రహాలు కానీ కలిసి ఉండేట్లయితే శనీశ్వరుడు తనక లక్షణాలు అని. ఇంకా వర్ణగ్రహం, ఈ వర్ణగ్రహం ఏంటంటే మార్పును కోరుట, లక్షణం. ప్రస్తుతం మన భూప్రపంచం మీద ఈ వర్ణగ్రహం కనుక పరిపూర్ణమైన అనుగ్రహము, ఈ లక్షణాల మటుకు మన భూమి మీద జీవులందరికీ ఉన్నాయి. అంటే అణువుల దగ్గర నుంచి వృక్షములు, జంతువులు, మనుషుల వరకును ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మార్పును కూడా కోరుతున్నాయి. ప్రస్తుతం దీనికి ముఖ్య అధిదేవతగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మాస్టర్ సివివి గారు దీనికి